నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు రాజకీయమంతా పొత్తులు జిత్తులు, సైకిల్ తొక్కడానికి ఇద్దరిని పెట్టుకున్నారన్న జగన్. ఉపన్యాసాలు రాసిచ్చే వారికి లక్షల్లో జీతాలు, సర్కార్ బరితెగింపుకు నిదర్శనమన్న నాదెండ్ల. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తులకు అనూహ్య స్పందన, నేటితో ముగియనున్న టికెట్ల దరఖాస్తులు. శివబాలకృష్ణను విచారిస్తున్న ఏసీబీ, బినామీలపై ఆరా తీస్తున్న అధికారులు. సత్తా చాటిన భారత బౌలర్లు, 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంద్రవెల్లిపై కపట ప్రేమ చూపించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎవరూ చెప్పలేదని, అనవసరంగా రేవంత్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి, సీనియర్ల నుంచి పదవీ గండం ఉందని రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. హడావిడిగా 2 గ్యారంటీలు అమలు చేసి మిగిలినవి మర్చిపోయారని విమర్శించారు. కేసీఆర్ను బూతులు తిట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డి పెద్దోడైపోడని చెప్పారు. ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరును ముందుగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ సమాజం కూడా ఆయన వ్యాఖ్యల్ని అసహించుకుంటా ఉన్నది. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మాట్లాడాల్సినటువంటి మాటలు కావు అవి. ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఒక ముఠా మేస్త్రి లాగా, ఒక గుంపు మేస్త్రి లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పుడే మా మాజీ మంత్రి జోగు రామన్న గారు చెప్పినట్టుగా ఇంద్రవెల్లి పాపం 43 సంవత్సరాల కింద చేసింది ఎవరు? వందలాది మంది ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీ రక్తపు చేతులతోని ఇవాళ ఏదో 10 మందికో 15 మందికో పట్టాలు ఇవ్వగానే ఆ మరకలు మాసిపోవు. ఆ గుర్తుల్ని ఆదివాసి బిడ్డలు, ఆదిలాబాద్ జిల్లా బిడ్డలు మర్చిపోరు. చంపినోళ్లే సంతాప సభలు పెట్టి 4 కన్నీటి బొట్లు గార్చినట్టుగా తిలక పలుకులు నిన్న పలికిండ్రు. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని ఒకటే మాట కోరుతా ఉన్నా, ఇప్పటికైనా ఆదివాసీ బిడ్డలకు సంబంధించి మీరు చేసినటువంటి పాపం ఇంద్రవెల్లిలో దాన్ని కడుక్కోవాలంటే మీ రాహుల్ గాంధీతో క్షమాపణ చెప్పారు, మీ సోనియా గాంధీ గారితో క్షమాపణ చెప్పారు, మీ మల్లికార్జున ఖర్గే గారితో క్షమాపణ చెప్పారు. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి పర్వంపై ఏసీబీ విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలింది. ఏసీబీ కస్టోడియల్ విచారణలో బినామీలు, అక్రమ ఆస్తులు, బ్యాంకు లాకర్లపై శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి మెగా డిఎస్సి కాదని, అది దగా డిఎస్సి అని విమర్శించారు టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు. యువత ఆశలను నీరుగార్చేందుకే జగన్ ప్రభుత్వం అమలు కాని నోటిఫికేషన్ విడుదల చేస్తోందని ఆరోపించారు. 2 నెలల కాలంలో డిఎస్సి పోస్టులను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. వైసీపీ ఎన్ని రంగుల ప్రకటనలు చేసినా యువత నమ్మే పరిస్థితుల్లో లేరని, టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రామాంజనేయులు తెలిపారు. మోహన్ రెడ్డి గారు తన వైసీపీ పాలనలో ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా మెగా డిఎస్సి అని 6,100 పోస్టులు, టీచర్ పోస్టులు రిక్రూట్ చేస్తానని చెప్పడము పూర్తిగా ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో చేయలేనటువంటి ఈ డిఎస్సి పరీక్షలు ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా ప్రకటన చేయడంలోనే వైసీపీ ప్రభుత్వం యొక్క మోసపూరిత కుట్ర అనేటువంటిది బయటపడుతుంది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా యువత యొక్క భవిష్యత్తును నీరుగారుస్తూనే ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ పాలనలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి పర్వంపై ఏసీబీ విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలింది. ఏసీబీ కస్టోడియల్ విచారణలో బినామీలు, అక్రమ ఆస్తులు, బ్యాంకు లాకర్లపై శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చేసిన పాపం చెడని పదార్థం.
ఇది పెద్దల మాట. అధికారం ఉంది కదా అని అక్రమార్క పర్వాలకు పాల్పడితే అది తాత్కాలిక సుఖ సంతోషాలు కలగజేయవచ్చు. అయితే ఆ పాప భారాన్ని మోస్తూనే ఉండాలి. ఓ సమయంలో దండనకు గురవ్వాలి. ఇప్పుడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పరిస్థితి ఈ రీతిగానే మారింది. నాడు అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మార్గంలో ఆర్జించిన ధనం ఇప్పుడు ఆయన పాలిట శాపంలా మారింది. ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించిన శివబాలకృష్ణ అక్రమార్జనను ఏసీబీ ఇప్పటికే లెక్క కట్టింది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ఆయన కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ 3 రోజుల పాటు సాగించిన విచారణలో విస్తుబోయే నిజాలు వెల్లడవుతున్నాయి. చెంచలగూడ కారాగారంలో ఉన్న శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. తొలి రోజు కస్టడీలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం దాదాపు 7 గంటల పాటు విచారణ సాగించింది. ఒక ప్రత్యేక గదిలో బాలకృష్ణను సుదీర్ఘంగా విచారించింది. అక్రమ ఆస్తులు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖల్లో ఎవరెవరు ఆయనతో టచ్లో ఉన్నారనే విషయాలపై విచారణ సాగించినట్టు తెలిసింది. ఎన్ని అక్రమ పర్మిషన్లు మంజూరు చేశారనే విషయాన్ని విచారించినట్టు తెలిసింది. దాదాపు 75 ప్రశ్నలతో బాలకృష్ణను ఏసీబీ ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. 5 సభ్యులతో కూడిన అధికారుల బృందం శివబాలకృష్ణను ప్రశ్నించింది. ఈ విచారణను వీడియో, ఆడియోలుగా రికార్డు చేశారు. తొలి రోజు విచారణలో శివబాలకృష్ణ వ్యక్తిగత వివరాలు, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆయన అందుకున్న జీతం, శివబాలకృష్ణ పేరుతో ఉన్న ఆస్తుల గురించి ఏసీబీ వివరాలు తెలుసుకున్నట్టు తెలిసింది. ఈ విచారణ అనంతరం తిరిగి ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను శివబాలకృష్ణ ముందు నుంచి ఏసీబీ 2వ రోజు విచారణ కొనసాగించింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మైహూం బూజాలో డింగరి కిరణ్ ఆచార్య, హనుమకొండ భవానీ నగర్లో సింగరాజు ప్రమోద్ కుమార్, మాదాపూర్ సాహితీ సుముఖి ఆర్బిట్ అపార్ట్మెంట్, హబ్సిగూడ వివి నగర్లో కొమ్మిడి సందీప్ కుమార్ రెడ్డి పేరుతో ఉన్న ఫ్లాట్ల డాక్యుమెంట్ల గురించి ఏసీబీ విచారణలో ప్రశ్నించారు. బాచుబల్లి శిల్ప ఆర్వి ధరిస్తా అపార్ట్మెంట్లో జి సత్యనారాయణమూర్తి పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు సేకరించారు. వీటితో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్తపేట ఆర్కేపురంలోని ఎస్ఎస్ఎన్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన వివరాలు అడగ్గా వాటితో తనకెలాంటి సంబంధం లేదని శివబాలకృష్ణ చెప్పినట్టు తెలిసింది. మూడో రోజు విచారణలో శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అలాగే పలు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. అయితే బ్యాంకు లాకర్ల వివరాలు గోప్యంగా ఉంచారు. 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీశారు. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ తదితర వాటిపై ఆరా తీశారు. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపై ఆరా తీశారు. బాలకృష్ణ బినామీలు సత్య, మూర్తితో ఉన్న లింక్స్ పై విచారణ జరిపారు. అక్రమ ఆస్తులు, బినామీలపై క్లారిటీ కోసం ప్రశ్నల పర్వాన్ని కొనసాగించారు. ఏసీపీ దగ్గరున్న సమాచారం, శివబాలకృష్ణ దగ్గర నుంచి వస్తున్న సమాధానాలు, వీటన్నింటినీ టాలీ చేస్తున్నారు. నాలుగో రోజు మరోసారి శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకొని బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపైన ఉన్న 3 లాకర్లను గుర్తించారు. ఈ 3 లాకర్లు తెరిచాక మరికొన్ని విషయాలు తెలియనున్నాయి. సోదాల సమయంలో నోరు మెదపని శివబాలకృష్ణ ప్రస్తుత కస్టడీలో విచారణలో అధికారుల ప్రశ్నలకు కొద్దిగా సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. లాకర్లు, బినామీ ఆస్తులపై క్లారిటీ వస్తే వాటిని ఏసీబీ పక్కాగా గుర్తించనుంది. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీ కంపెనీలపై ఆరా తీస్తోంది. శివబాలకృష్ణ నోరు మెదిపి పూర్తి వివరాలు అందిస్తే ఆయన హయాంలో వెనుకుండి నడిపించిన రాజకీయ పెద్దలు,
ఉన్నతాధికారుల చిట్టా బయటపడడం ఖాయమని తెలుస్తోంది. కేంద్రం సర్పంచులకు నిధులిస్తే జగన్ ప్రభుత్వం వాడుకుందని, సర్పంచుల అధికారాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన చేపట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో కూడా ఈ నెల 6వ తేదీన కూడా చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ ఛాంబర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరెడ్డి మరియు జిల్లాకు సంబంధించిన సర్పంచులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మొత్తానికి సంబంధించి ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొత్తానికి చూస్తుంటే ఎందుకు మీరు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు? అంటే గత 4.5 సంవత్సరాలు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందో వైసీపీ పాలన, ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో గ్రామ పంచాయతీలను ఉస్త విగ్రహాలలాగా మార్చడం జరిగింది. దీంట్లో మెజారిటీ సర్పంచులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. 12,918 గ్రామ పంచాయతీలకు గాను సుమారు 10,000 గ్రామ పంచాయతీలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా రాత్రి ఏడ్చుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మాకు ఫోన్లు చేసుకునేది ఏడ్చుకుంటా అంటారు. మీరే ఏదో పోరాడుతారు, అది చేస్తాను, ఇది చేస్తున్నారు, అది అని కొంత మాకు సపోర్ట్గా చేస్తూ ఉన్నారు. కొంచెం ఒక 300-400 మంది అయితే ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటున్నారు మాలోనే. చాలామంది ఇప్పుడు దాదాపు రాష్ట్రం అంతా ఒక 400-500 మంది వాళ్ళు బయటకు వచ్చారు స్వచ్ఛందంగా. ఇప్పుడు కొంతమంది పార్టీలకు కూడా రాజీనామా చేసి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము చివరి అవకాశంగా మేము ఏం చేయాలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలానే చేస్తుంది, వచ్చే ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలా? ఇప్పుడు ఒకవేళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రేపు చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, లేదా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, ఎవరైనా కానీలే. మాకైతే గ్రామ పంచాయతీలు అనేవి అభివృద్ధి చెందాలా. నిధులు లేకుండా, విధులు లేకుండా ఉస్త విగ్రహాలలాగా మారిస్తే సర్పంచులు ఏ విధంగా వాళ్ళు ఏ బావిలో దూకుతారనేది మా యొక్క ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఆయనేమో పరిపాలన చేసుకుంటున్నాడు కదా, సప్పో తెచ్చుకొని ఎక్కడో తిక్కు రాష్ట్ర ఖజానానో ఇంకోటో వాడుకొని. ఆయన మాదిరి ఇప్పుడు గ్రామాల్లో కూడా గ్రామ ప్రజలు కూడా సర్పంచులు ఎన్నుకున్నారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఏ విధంగా ఎన్నుకున్నారో సర్పంచులు కూడా అదే గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. దాన్ని చూసుకుంటే ఏంటి ప్రధానంగా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఈ 5 సంవత్సరాలు? ఇప్పుడు ఏదైతే ప్రజలను మమ్మల్ని నమ్మి ఒక రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు మేమందరం ప్రజల చేత ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న దగ్గర నుంచి ఈ రోజు గురించి మాకు ₹1 ఎక్కడ కూడా మా ఖజానా లేదు. మున్సిపాలిటీలో అయితే ఏదో కొద్దిగా వాళ్ళకైతే ఇంటి పన్నులు, ఎలక్ట్రిసిటీ పన్నుల రూపంలో వచ్చినాయి. ఇంతవరకు మాకు శానిటేషన్ చేద్దాము, ఒక బ్లీచింగ్ పౌడర్ కొన్నా మా దగ్గర డబ్బులు లేవు. సో ఒక స్ట్రీట్ లైట్ వేద్దామన్నా డబ్బులు లేవు. ఎక్కడైనా మురుగునీరు ప్రవహిస్తుంది దాన్ని క్లీన్ చేద్దామన్నా మా దగ్గర డబ్బులు లేవు. ఎలాంటి డబ్బులు లేవు. ఈవెన్ అది కాకుండా ఏదైతే గ్రీన్ అంబాసిడర్ ఉన్నో అది కూడా మా నెత్తిని తెచ్చి పెట్టినారు అనమాట. అది తెచ్చి మీరు ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటారు. ఇది కేంద్ర మంత్రి, ఇది కేంద్రం ఇచ్చింది. గ్రీన్ అంబాసిడర్ అనేది మొత్తం డంపింగ్ యార్డ్కి మొత్తం కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఆ నిధులు కూడా ఇతను డైవర్ట్ చేసుకుని తన ఖాతాలో వేసుకొని తన బటన్ నొక్కడే ప్రోగ్రామ్కి ఈ నిధులను మళ్ళీ ఇచ్చి మా నిధులన్నీ మమ్మల్ని తీవ్రంగా అన్యాయం చేయడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి, ఈ పంచాయతీరాజ్ రాష్ట్ర వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఇంత ఘోరంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేసినాడు. అతను ఎంతసేపున తన వాలంటీర్ సచివాలయానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈవెన్ ఈ వాలంటీర్లు, ఈ సచివాలయాలు కూడా ఈ సర్పంచ్ మీదనే ఉన్నారు. ఈరోజు A4 పేపర్ కొనాలో సర్పంచ్ కొనాల్సి వస్తుంది. ఈ A4 పేపర్కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మా దగ్గర? అది కూడా మేము వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు, వాళ్ళ కంప్యూటర్ ఏదైతే అవసరం ఉందో మన ప్రింటర్ కూడా మేము తెచ్చివాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ రోజు మా గ్రామంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆ రోజు మమ్మల్ని మేము సపోర్ట్ చేసుకొని చాలామంది మా తోటి సర్పంచులు కొంతమంది ఈ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి మీరు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. నిజంగా ఈ సంబంధించి 6వ తేదీ ఇది విజయవంతం అవుతుందా, లేకపోతే ఈ ప్రభుత్వం సంబంధించి పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి ఏమైనా ఉందా? 100% విజయవంతం అవుతుంది. పోలీసులు అనే వలయాలను కూడా ఛేదించుకొని మేము పోయి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతాము. ఇంత అద్మానమైన ప్రభుత్వము ఎప్పుడు చూడడం లేదు. నా పేరు సంగటి గంగిరెడ్డి, చెర్లోపల్లి సర్పంచ్, పెళ్లిమరి మండలం. గతంలో 30 సంవత్సరాల నుండి కూడా మా పెద్దలు, మా తాతగారు అందరం మేము సర్పంచ్గా ఉన్నాము. తేడా అప్పటికి ఇప్పుడు చూస్తే ఎంతో తేడా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి ఎందుకంటే సర్పంచ్ అంటే ఒక విలువ, గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవం, విలువలు లేదు. సర్పంచ్ అంటే దగ్గర కూర్చోవాలన్నాక గతంలో చెప్పినట్టు వాలంటీర్ గౌరవం ఉంది, కానీ సర్పంచ్ గౌరవం లేదు. 100% అసెంబ్లీ ముట్టడిస్తాం. ఏ వలయనైనా పోలీసులు కానీ ఎవరైనా ఛేదించుకొని పోయి విజయవంతం చేస్తామని కూడా మేము నమ్మకంగా అందరూ సహకరించి అందరం కూడా ముందుకు పోతామని కోరుకుంటున్నాం.
ఇది మొత్తానికి చూసుకుంటే ఈ నెల 6వ తేదీన కూడా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ అందరం ఏకమై కూడా విజయవంతం చేసుకుంటామని పోలీస్ వలయాన్ని కూడా ఛేదించుకొని తమ సమస్యలన్నీ కూడా అసెంబ్లీ దగ్గర ముట్టడించి కూడా వారి సమస్యలు వినిపిస్తాం. రానున్న ఎన్నికల్లో కూడా తమ సర్పంచ్లంతా ఏకదాటిపై నిలబడి కూడా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా వారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. నల్గొండ జిల్లా నీటిపారుదల శాఖలపై అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ మిర్యాలగూడ ఎన్ఎస్పీడీఈ కార్యాలయం ముందు జూనియర్ అసిస్టెంట్ పావని ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని పావని విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్గా ఈ నీటిపారుదల విభాగం నెంబర్ 3లో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా పై అధికారులైన సూపరింటెండెంట్ వెంకటరాములు గారు, డిఏఓ లక్ష్మీబాయి గారు, ఈ లక్ష్మణ్ గారు నాకు 2 సీనియర్ అసిస్టెంట్ చేయవలసిన అదనపు పనులను నాకు అప్పగించారు. నేను జూనియర్ అసిస్టెంట్ని, నా పనులు నేను చేసుకుంటాను, వారి పనులు వారికి చెప్పండి సార్ అంటే, నువ్వు వారి పనులు కూడా చేయవలసిందే, చేయకపోతే నేను ఉద్యోగంలో పర్మనెంట్ చేయము, లీవులు శాంక్షన్ చేయము, ఎస్సీ గారికి సరెండర్ చేస్తాము అని బెదిరిస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చినా కూడా ఆఫీస్కి రావట్లేదని మెమో ఇచ్చారు. దాని ద్వారా నేను మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. నా బాధను మా ఆఫీస్ పెద్ద అధికారి అయిన ఈ గారే పట్టించుకోకుండా ఆయన ఏదన్నా నా బాధని చెప్పినా కూడా కఠినంగా పరుషంగా మాట్లాడతాడు. నా బాధని ఈ డివిజన్ వాళ్ళే పట్టించుకోకపోవడంతో నేను ఈ మీడియా ద్వారా నా సమస్యను తెలియదలుచుకున్నాను. మా పై ఆఫీస్ అయిన నాగార్జున సాగర్ ఎస్సీ గారు, నల్గొండ సిఈ గారు ఈ సమస్యని పరిష్కరించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ నేరాలపై వర్క్షాప్ చేపట్టారు. సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ రవి గుప్తా, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వర్క్షాప్ నిర్వహించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ వర్క్షాప్కి డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలు, వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై వర్క్షాప్ జరిగింది. తనకు కూడా సైబర్ నేరగాల నుంచి కాల్స్ వచ్చాయన్నారు డీజీపీ రవిగుప్తా. యూట్యూబ్లో వీడియోలకు లైక్స్ కొడితే డబ్బులు పంపిస్తామని కాల్స్ చేశారన్నారు. సైబర్ నేరగాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కొరియర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్లు ప్రజలను ఈజీగా మోసం చేస్తున్నారన్నారు. బిగ్ బాస్కెట్లో తన డేటా కూడా లీక్ అయిందని, సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యమని డీజీపీ రవిగుప్తా చెప్పారు. ఇదిలా ఉంటే సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతగానో కృషి చేస్తుందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదవుతున్నాయని చెప్పారు. సైబర్ నేరాల్లో రికవరీ అనేది బాధితుల ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని, ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారు, మధ్యతరగతి వారే నేరాల బారిన పడుతున్నారని వివరించారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సిపి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 870 మంది కానిస్టేబుళ్లకు సైబర్ నేరాలు అరికట్టడంలో ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్. భవిష్యత్తులో ఫిజికల్ క్రైమ్ కన్నా సైబర్ నేరాల కేసులే ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడ్డవారు ఎవరైనా 1930 టోల్ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలని సూచించారు. మోసపోయామని గ్రహించి తొందరగా కంప్లైంట్ చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 130 కోట్ల మనీని హోల్డ్లో పెట్టామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉన్నారు. అందుకే రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే అంతిమంగా సైబర్ నేరాల బారిన పడకుండా
ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫెయిర్ కొనసాగుతుందని, 10 రోజుల పాటు కొనసాగే ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక కవి గద్దర్ పేరుగా నామకరణం చేసినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పుస్తకాల ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 300 పైచిలుకు పుస్తకాలను రవ్వ శ్రీహరి పేరుతో ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి ఆవిష్కరిస్తామని తెలిపారు. పుస్తకాలు ఏం చేస్తాయనేటువంటి పైన చర్చలు నడుస్తూనే ఉంటాయి. రోజు చర్చలు జరిగేవి. పుస్తకాలు సమాజానికి ఒక పనిముట్టుగా ఉపయోగపడతాయి. అది ఏ సమాజ నిర్మాణానికైనా పుస్తకాలు పనిముట్టుగా ఉపయోగపడుతున్నటువంటి పని. చాలా వరకు ఇది 36వ జాతీయ పుస్తక ప్రదర్శన. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇప్పటికీ 36వ ప్రదర్శనలు ఇచ్చినందుకు అర్థం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని రకాల నిర్మాణాలతో పాటుగా పుస్తక నిర్మాణానికి సంబంధించి కూడా జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి సంబంధించి పుస్తకాలు తీసుకొని వచ్చాం. చాలా వరకు కోటి ఉమెన్స్ కాలేజ్లో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ అటానమస్ సెమిస్టర్కి 5,000 చొప్పున ఫీజు నిర్ణయించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో సరైన వసతులు లేవని, కనీసం వాటర్ వసతి కూడా లేదు అంటూ ఆందోళనకు చేపట్టారు. 3,500 ఉన్న సెమిస్టర్ ఫీజు పెంచడానికి నిరసనగా కాలేజ్ గేటు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజును తగ్గించాలని, హాస్టల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో మోసం చేసిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగాలు ఆఫర్ చేసి దేశమంతటా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తుంది ముఠా. ఫ్లోరా సొల్యూషన్ పేరుతో డేటా ఎంట్రీ జాబ్ మోసం చేసిందని బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు గుజరాత్లోని సూరత్కు చెందిన రాహుల్, సాగర్ పాటిల్, కల్పేష్, తోరట్, నీలేష్ పాటిల్గా గుర్తించారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 5 లక్షల నగదు, ల్యాప్టాప్, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు సూచించారు. తిరుపతి జిల్లాలో 3 బైక్ దొంగలను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. అలిపిరి పార్కింగ్ ఏరియా, కోడూరు పట్టణం ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్మడమే వీరి నేర వృత్తి అని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుండి 20 లక్షల విలువ గల 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 3 కోడూరు వాసులే అని ఎస్పీ వెల్లడించారు. ఇయర్ స్టార్టింగ్లో కూడా మన తిరుపతి జిల్లాలో ఫ్రీక్వెంట్గా ఈ బైక్ ఆఫెన్స్ అనేవి జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్, అలాగే వెహికల్ రికార్డ్స్ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో మనకి 3 ముద్దాయిలు దొరకడం జరిగింది. ఈ 3 కూడా, 2 వచ్చేసి కోడూరు పట్టణ వాసులు, 2 ఒకరు వచ్చేసి తమిళనాడు కరీం అనే అతను. ఈ 3 కలిశెట్టి సుబ్రహ్మణ్యం, అలాగే గిద్దలూరు సుబ్రహ్మణ్యం అండ్ సయ్యద్ అబ్దుల్ కరీం. అయితే 19 కేసులు ఉన్నాయి. కరీం పైన 50 కేసుల వరకు ఉన్నాయి. అలాగే ఇతను ప్రీవియస్ హెచ్బి అఫెండర్ కూడా, జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది.
December 22 రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే నేరాలు పాల్పడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా పార్కింగ్ చేసిన వెహికల్స్, రోడ్ సైడ్ పార్కింగ్ చేసిన వెహికల్స్, అలాగే ఈ ఆటో స్టాండ్స్ దగ్గర పార్కింగ్ చేసిన వెహికల్స్ తీసేసుకోవడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.